అయితే అక్క అప్పుడు ఆ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండుండే. ఆ అక్క వాళ్ళ ఇంట్లో నుంచి వాటర్ తీసుకొచ్చి మా అక్కవి, నావి కాళ్ళు చేతులు కడిగిపిచ్చింది. కడిగిపిచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళింది. నేనన్నా, "అక్క ఎందుకక్క కాళ్ళు చేతులు కడిపిస్తున్నావు? ఏమైందక్క మా మమ్మీకి బానే ఉందంటే" "బానే ఉంది" అని. అయితే అక్క వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడంటే, అంబులెన్స్ కన్నా 100 నెంబర్‌కల్లా కాల్ చేద్దాము అని ఫస్ట్ 108కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు. సో 100కి డయల్ చేస్తే పోలీసులు, పెద్ద మమ్మీ ఒకటేసారి వచ్చిర్రు ఇద్దరు. లోపలికెళ్ళి పెద్ద మమ్మీ చూసి అయ్యో నా చెల్ల పడిపోయిందని ఏడుస్తుంటే పోలీస్ సార్ వాళ్ళు మా పెద్ద మమ్మీ పైకి రివర్స్ అయ్యారు. మమ్మీ అట్లా పడిపోయి చనిపోయిందని తెలుసు నాకు, కానీ వీళ్ళు వచ్చి కొట్టి చంపిరని మాత్రం తెలియదు. పెద్ద మమ్మీ వాళ్ళని పట్టుకొని నేను ఏడుస్తుంటే అప్పుడు మా అక్క మా పిన్నితో ఏమందంట అంటే ఇట్లా చున్నీ పట్టుకొని గట్టిగా, పిన్ని సారీ పిన్ని ఒక చిన్న తప్పు చేసినా, నేను ఒక చిన్న తప్పు చేసినట్టు అంటే మా పిన్ని వినలేదంట. అయితే సార్ వాళ్ళని ఏదో దాస్తుంది అని చెప్పేసి ఆమెను దగ్గరికి పిలిచి అడిగేసరికి నేనే చంపిపించేసిన సార్ మా మమ్మీని అనేసిందంట. అయితే నాకు తెలియదు. అయితే నన్ను పోలీస్ సార్ వాళ్ళ కార్లో ఎక్కించి కూర్చోబెట్టిరు. అయితే నాకు అప్పటి వరకు కూడా తెలియదు. సిఐ మేడం వచ్చిండే. ఆ సిఐ మేడం నా దగ్గరకు వచ్చి కూర్చుంది. అక్క కూడా వచ్చి నా పక్కనే కూర్చుంది. అయితే అక్క ఏమంటుందంటే వాళ్ళిద్దరే చేసి ఉంటారు అంటే మమ్మీని ఇంకొక వ్యాన్ లో వేసేసారు. నేను అరుస్తున్నా బయటికి, మమ్మీ లేవు మమ్మీ నీకు ఏం కాలేదు, నిన్ను అట్లా ఎందుకు పడేసారు, మమ్మీ లేవు మమ్మీ అని నేను ఏడుస్తున్నా. నా పక్కన కూర్చొని మా అక్క ఏమంటుందంటే వాళ్ళిద్దరే చేసి ఉంటారు మేడం, మధ్యాహ్నం వచ్చి మా చెల్లె బయటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి బెదిరించారు మేము అని చెప్పి. అంటే నేను అన్నా ఎవరిద్దరు శివ వాళ్ళని అంటే అప్పుడు అంది అంతే. నేను అన్నా నాకు అప్పుడు ఎందుకు చెప్పలేదు, వీళ్ళు సెకండ్ టైం వచ్చినప్పుడు నాకు చెప్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నేను వాళ్ళని పట్టేసినప్పుడు మమ్మీ కూడా బతుకుతున్నాను నువ్వు ఎందుకు చేసినావు అని. అయితే ఆ సీఏ మేడంతో మేడం ఫస్ట్ ఏమైనా నా పక్క నుంచి తీసేయండి అన్న. మా పెద్ద మమ్మీ మా పిన్ని వచ్చి నా పక్కన కూర్చున్నారు. అటు సైడ్ లాస్ట్కి అక్కను కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళాక లేదు నేనే చంపించేసి ఇట్లా మా మమ్మీ నేను వెళ్ళిపోతే తీసుకొచ్చిందని చెప్పి అని ఒప్పుకుందంట.